నమస్తే అండి. సాయంత్రం అయితే మీ ఇంట్లో కూడా దోమల యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందా? పడుకున్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ చెవి దగ్గర చేసే సౌండ్కి మాటికి మెలకు వచ్చేయడం, తిరిగి నిద్ర పట్టడానికి చాలా టైం పట్టడం, ఇంకా రాత్రిపూట మనం కాయిల్స్ వెలిగించామంటే అది అయిపోగానే మళ్ళీ లేచి ఇంకోటి వెలిగించడం, కొన్నిసార్లు రాత్రంతా ఇదే జరుగుతుంది. చాలామంది మనలో లిక్విడ్ కాయిల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? వీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుందండి మీరు ఎప్పుడైతే వీటి ధరతో కంపేర్ చేస్తారో. ఎందుకంటే ఒక రీఫిల్ అనేది చాలా తక్కువ కాలమే వస్తుంది. బట్ ఒక రీఫిల్ కాస్ట్ 120-130 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో అయితే ఈ లిక్విడ్ యొక్క వాసనని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి డైరెక్ట్గా మూత్రపిండాలకి ఎఫెక్ట్ చూపిస్తుందని డాక్టర్స్ అయితే వార్న్ చేస్తున్నారు. సో మీరు ఆల్టర్నేటివ్ అయితే చూసుకోవాలి. కానీ డైరెక్ట్గా అయితే ఈ కెమికల్స్ కంటెంట్తో కూడిన ఈ మస్కిటో రీఫిల్స్ కానీ కాయిల్స్ కానీ అగరబత్తులు కానీ ఇలాంటివన్నీ మీరు ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. సో మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ వాళ్ళకు ముందున్న తరాలు కానీ ఇలాంటి మస్కిటో కాయిల్స్ కానీ కెమికల్ కంటెంట్ రీఫిల్స్ కానీ ఇలాంటివన్నీ ఏమీ లేవండి. వాళ్ళైతే నేచురల్ పద్ధతిలోనే ఇంట్లోకి ఒక్క దోమను కూడా రానివ్వకుండా చేసేవాళ్ళు. అలాంటి ఒక 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసే ఆ పవర్ఫుల్ రెమెడీ అనేది ఈరోజు మీకు చూపిస్తాను. దీన్ని ఒక్కసారి కనుక మీ ఇంట్లో ట్రై చేశారంటే శాంపుల్గా అయినా కూడా ఒక్క దోమ కూడా కనిపించదండి. బల్లులు, ఎలుకలు, చీమలు, ఈగలు ఏ ప్రాబ్లం ఉన్నా పురుగు అనేది మీ ఇంట్లో కనిపించకుండా కనుమరుగైపోతుంది. మీరు చూద్దామన్నా కనిపించదు. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం అసలు మర్చిపోద్దు. మీరు కనుక హైప్ చేస్తే వీడియోకి మంచి రీచ్ వస్తుంది, చాలా మందికి ఇది వెళ్తుంది. సో చాలా మంది దీన్ని చూసి వాళ్ళ ప్రాబ్లమ్ని డెఫినెట్గా పోగొట్టుకోగలరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా షేర్ చేయండి. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లం కాబట్టి. ఈ పవర్ఫుల్ రెమెడీ కోసం మీకు కావాల్సింది ఒక రెడ్ ఆనియన్ అండి. ఏదైతే పాస్ఫరస్తో బాగా నిండి ఉంటుందో. అన్ని ఉల్లిపాయల్లో పాస్ఫరస్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండదండి. మీరు తీసుకునేది ఎర్ర ఉల్లిపాయ అయితేనే మాత్రము పాస్ఫరస్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే మీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. మంచి రిజల్ట్ కావాలంటే వెతికి మరి ఎర్ర ఉల్లిపాయని తీసుకోండి. ఎందుకంటే పాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దోమల మీద వెంటనే ప్రభావం చూపిస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఉల్లిపాయని తీసుకొని చక్కగా పై పొరంతా తీసేసి పక్కన ఉంచుకోండి. ఇది 1 నెల వరకు వస్తుంది. కానీ ఒక్కసారి వెలిగించిన తర్వాత మీకు అన్నిసార్లు దీన్ని యూజ్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. నెక్స్ట్ లవంగాలు తీసుకోవాలండి. లవంగాల్ని ఎక్కువ మోతాదులో మనం స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఎక్కువ మోతాదులో మనం పంటి నొప్పికి వెంటనే తీసుకుంటాము. కానీ ఇది వాటికే కాకుండా ఎలుకల మీద, దోమల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి లవంగాల్ని నేను తీసుకున్నాను. తర్వాత వచ్చేసి కర్పూరం తీసుకోవాలి. కర్పూరం అనేది మనం పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తాము. మీ దగ్గర ఎలాంటి కర్పూరం ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది చాలా కేర్ఫుల్గా చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే నేను చేసే ప్రాసెస్ మీరు ఒకసారి చూస్తే కనుక ఈ వీడియో మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు. స్కిప్ చేసి చూస్తే కనుక మీకు వీడియో అర్థమవుదు, ప్రాసెస్ అర్థమవుదు. మీరు కొంచెం చూసి ఈ రెమెడీని ప్రిపేర్ చేసి యూజ్ చేస్తే కనుక అది అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదు. సో తద్వారా అనమాట మీకు రిజల్ట్ అనేది అంత బాగా తెలియకపోవచ్చు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనం కర్పూరం తీసుకుంటాము. పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తాం కదండి కర్పూరం. మీ దగ్గర ఎలాంటి కర్పూరం ఉన్నా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంతేనండి. ఈ 2 పదార్థాలను ఉపయోగించి ఈరోజు దోమల్ని మన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా ఒక మంచి రెమెడీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోండి. అందులో నేను 4 లవంగాలు అయితే తీసుకుంటున్నాను. లవంగాలు మొగ్గ ఉన్నవే తీసుకోవాలి కంపల్సరీగా. మొగ్గలేని లవంగాలు మనకి రిజల్ట్ అయితే ఇవ్వదండి. మనం సాయంత్రం అవ్వంగానే 6 గంట కొట్టంగానే దోమలు అనేవి రెడీ అవుతాయి ఇంట్లోకి వచ్చేసి మనల్ని కరవడానికి, మన ఇంట్లో రక్తాన్ని పీల్చేయడానికి, మనల్ని డిస్టర్బ్ చేయడానికి. సో అందుకే సాయంత్రం పూట ఒక్కసారి నేను చెప్పినట్టు ఉల్లిపాయని ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. వీటి వాసనకి గుమ్మంకి రాకముందే గేట్ బయట నుంచే వెళ్ళిపోతాయి. నేను చాలామందికి ప్రిఫర్ చేశాను. మా స్ట్రీట్లో కానీ మా కాలనీలో ఉండే వాళ్ళందరికీ కూడాను. అందరూ పూర్తిగా కెమికల్ కంటెంట్ ఉన్న కాయిల్స్ కానీ, లిక్విడ్స్ కానీ, అగరబత్తులు కానీ ఇవన్నీ వాడడం మానేశారండి పూర్తిగా. ఇదే డైలీ రెమెడీ యూజ్ చేస్తున్నారు. ఒక్క ఉల్లిపాయని ప్రిపేర్ చేసి యూజ్ చేస్తారు. అది 1 మంత్ వరకు వస్తుంది. ఫ్రెండ్స్ ఇది నేను చెప్తున్నా కాదు, జస్ట్ మీకు నేను రిమైండ్ చేస్తున్నాను అంతే. ఇది పాతకాలం నాటి పద్ధతి. ఎందుకంటే వితౌట్ కెమికల్ కంటెంట్ లేకుండా ఇప్పుడు మనం ప్రతిదీ యూజ్ చేసే దాంట్లో కెమికల్ కంటెంట్ ఎక్కువ, న్యాచురల్ పద్ధతి తక్కువ. సో అందుకనే ఇది పాత పద్ధతిలో మనం ప్రిపేర్ చేసి యూజ్ చేస్తున్నాము. ఎక్కువ మోతాదులో పిడకలను కూడా కాల్చి పెట్టుకునేవాళ్ళు. అవి ఇప్పుడు మనకి అవైలబిలిటీగా ఉండవు కాబట్టి ఈ న్యాచురల్ పద్ధతిలో కనుక మీరు ట్రై చేస్తే ఇంట్లోకి ఒక్క దోమ అనేది కూడా ఉండదు. ఒక్కసారి కనుక ఈ స్మెల్ వాటి పసిగట్టాయి అంటే పూర్తిగా వాటి దిశ మార్చేసుకుంటాయి. ఆ ఇంటి వైపు రావడం కూడా మానేస్తాయి. అంత పవర్ఫుల్ స్మెల్ అనమాట ఇది. మనకి బాగా అనిపిస్తుంది. బట్ దోమలకి, పురుగులకి, కీటకాలకి మాత్రం ఈ స్మెల్ అనేది అస్సలు పడదండి. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి
కెమికల్ కంటెంట్స్ ఉన్న ఈ కాయిల్స్ కానీ లిక్విడ్స్ కానీ కొనుక్కోకండి. న్యాచురల్ పద్ధతిలో ₹1 ఖర్చు పెట్టకుండా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని ఈ రెమెడీని ఒకసారి ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. ఈ రోజుల్లో డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ పోయిన హెల్త్ మాత్రం అసలు సంపాదించలేము. సో జాగ్రత్తగా ఉండండి, కెమికల్స్కి దూరంగా ఉండండి. మన చేతులతో మనం డబ్బులు ఖర్చు పెట్టి మరి కెమికల్ కంటెంట్ని తెచ్చుకొని మన ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. కాబట్టి మీకోసం ఈ రెమెడీ అనేది నేను షేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఇప్పటికి కూడాను ఒక్క కెమికల్ కంటెంట్ ఉన్న కాయిల్స్ కానీ లిక్విడ్స్ కానీ యూజ్ చేయము. ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాము. ప్రజెంట్ మేము యూజ్ చేయడం మానేసాము. ఎందుకంటే ఇది యూజ్ చేసిన తర్వాత మా ఇంట్లోకి ఒక దోమ రావడం కూడా మానేసింది. సో మీరు కూడా డెఫినెట్గా యూజ్ చేయండి మీకు ఈ ప్రాబ్లం ఉంటే కనుక. మనం ఒక బౌల్లో తీసుకున్న 4 లవంగాలు, 2 మనం కర్పూరం తీసుకున్నాము. వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి, చక్కగా దంచుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టేసుకుందాం దంచుకుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఉల్లిపాయని చక్కగా క్లీన్ చేసుకున్నాం కదా, దాన్ని నేను వీడియోలో మీరు చూపిస్తున్నట్టు చక్కగా ఒక గుంటలాగా మీరు కట్ చేసుకోవాలి. అలా ఎందుకు కట్ చేసామో వీడియో ఎండింగ్లో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పౌడర్ చేసుకున్న లవంగాలు, కర్పూరం ఉంది కదా, అందులో మెయిన్గా మీరు వేప నూనె కానీ ఆవాల నూనె కానీ వాడాలి. మీ దగ్గర ఆ 2 లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ఆల్టర్నేటివ్ అయితే డెఫినెట్గా మీకు కామెంట్ పెడతాను. నా దగ్గర ఆవాల నూనె ఉంది, సో నేను ఆవాల నూనె ఉపయోగించాను. ఈ 2 మాత్రమే బాగా ప్రయోజనం చూపిస్తాయండి. మనకి రిజల్ట్ అనేది పక్కాగా ఉండాలి. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఉండాలంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక 3 ఒత్తులు అయితే నేను తీసుకున్నాను. మీ దగ్గర పువ్వు ఒత్తు ఉన్నా కూడా తీసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర కాటన్ ఉంటే కనుక ఒక పువ్వొత్తు పెద్దది ప్రిపేర్ చేసుకొని నేను చూపించేటట్టుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలో దీన్ని చక్కగా మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. ఎలాగంటే డైలీ మనం దీపం ఎలా పెడతామో అలా పెట్టుకోవాలి. చక్కగా నిలబడిపోతుందండి, దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా బాగా పనిచేస్తుంది, ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ ఒత్తులో మనం ఇందాక కలుపుకున్న లవంగాలు, కర్పూరము ఇంకా ఆవాల నూనె మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇందులో పూర్తిగా ఒత్తు తడిసే వరకు మనం మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత దీపం అయితే ఎలా మనం దేవుడి దగ్గర పెడతామో ఈ దోమలకు కూడా ఈ దీపం అనేది పెట్టుకోవాలి. ఇలా ఒక్కసారి మీరు పెడితే గనక, ఒక్కసారి వెలిగిస్తే గనక ఇది మీకు గంటల తరబడి అలా వెలుగుతూనే ఉంటుంది. మీరు మాటికి దీన్ని ఆయిల్ కానీ లవంగాలు కానీ వీటిని యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఒక్కసారి ఒత్తు కానీ బాగా తడిస్తే నేను చెప్పినట్టుగా, నేను వీడియోలో చూపించినట్టుగా మీరు ప్రిపేర్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇంట్లో మూలన బట్టల్లోనూ వస్తువుల్లోనూ లేదంటే ఎక్కడెక్కడో దాక్కున్న దోమలు కానీ కీటకాలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ వేటికి స్మెల్ అనేది అస్సలు పడదండి. ఈ ఉల్లిపాయ దీపం మీరు వెలిగించిన వెంటనే ఈ పురుగులన్నీ దోమలన్నీ కూడాను బయటకు వచ్చేస్తాయండి. వెంటనే ఎలుకలు కూడా బయటకు పారిపోతాయండి. ఒక్క వెలుగు కూడా మీ ఇంట్లో ఉండదు. ఏసీ రూముల్లో కూడా ఈ దోమల ప్రతాపం ఇంత అంతా ఉండదండి. కాయిల్స్ వెలిగించలేము, లిక్విడ్స్ పెట్టలేము. సో అందుకని డెఫినెట్గా ఈ ఉల్లి దీపాన్ని అయితే మీరు ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. నేను చూపించినట్టుగా ఒకసారి వెలిగించేసిన తర్వాత చక్కగా గది మూలల్లో పెట్టేయండి. ఒక 5 minutes 10 minutes పెట్టేసిన తర్వాత వేరే రూమ్స్లోకి మీరు ఇలాగే మార్చేసుకోండి. ఇలా పెట్టుకోవడం మూలల్లో ఉన్న దోమలు కానీ పురుగులు కానీ కీటకాలు కానీ అన్నీ బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత మంచి రెమెడీ అనేది. ఇందులో మీరు ఇంకొక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలి. అది యాడ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా మనకు పనిచేస్తుంది. అదేంటంటే బిర్యానీ ఆకు అండి. ఇలా మనకి దీపం కాలేటప్పుడు ఒక బిర్యానీ ఆకు చిన్నది తీసుకొని ఇలా చక్కగా మడిచేసి ఆ దీపంలో పెట్టి కాల్చేయండి. ఆటోమేటిక్గా దాని యొక్క ఆకు మొత్తము ఆ దీపంలో ఉండిపోతుంది, చక్కగా కాలిపోతుంది. ఇంతేనండి, ఒక్క దోమను కూడా ఇంట్లో ఉండనివ్వకుండా చేసే సూపర్ డూపర్ పవర్ఫుల్ రెమెడీ అనమాట. మీకోసం ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ ఇంకా నేను షేర్ చేయాలి అంటే నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. హైప్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బాయ్.